స్టూడెంట్స్ ఈరోజు భారత సమాఖ్య విశిష్ట లక్షణాలు చూద్దాము. ఒక దేశ పరిపాలన అధికారాన్ని కేంద్రీకరణ లేదా పంపిణీని అనుసరించి ఏకకేంద్ర సమాఖ్య ప్రభుత్వాలుగా వర్గీకరించవచ్చు. ఒక దేశ పరిపాలనకు సంబంధించిన శాసనాధికారాలను ఒకే ఒక కేంద్రీయ శాసన వ్యవస్థ వాడుకగా వినియోగిస్తుందో ఆ ప్రభుత్వాన్ని ఏకకేంద్ర ప్రభుత్వంగా చెప్పవచ్చు అని చెప్పింది ఎవరంటే ఏవిడ్ డైసీ. నెక్స్ట్, ఫ్రాన్స్, బ్రిటన్, ఇజ్రాయెల్, చైనా, జపాన్ వంటి దేశాల్లో ఏకకేంద్ర విధానం అనుసరిస్తున్నారు. దేశ పరిపాలన అధికారాలు రాజ్యాంగం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పంపిణీ చేయబడి వాటి పరిధిలో స్వతంత్రంగా వ్యవహరించే అధికారాల్ని కలిగి ఉండడాన్నే సమాఖ్య ప్రభుత్వంగా చెప్పవచ్చు అని చెప్పింది కూడా ఏవిడ్ డైసీ. నెక్స్ట్, రాష్ట్రాల హక్కులను మరియు జాతీయ సమైక్యతను సమన్వయపరిచే రాజకీయ సాధనమే సమాఖ్య. ఇది చెప్పింది కూడా ఏవిడ్ డైసీ. నెక్స్ట్, అమెరికా, రష్యా, స్విట్జర్లాండ్, కెనడా, ఆస్ట్రేలియా, నైజీరియా, అర్జెంటీనా, భారత్ వంటి దేశాలు సమైక్య లక్షణాలను కలిగి ఉన్నాయి. భారతదేశం ఏకకేంద్ర మరియు సమైక్య లక్షణాన్ని కలిగి ఉన్నందున ఈ రెండింటి కలయికగా భారత్ను చెప్పుకోవచ్చు. సో భారత రాజ్యాంగంలోని సమైక్య లక్షణాలు చూసినట్లయితే భారతదేశం బలమైన కేంద్రీకృత ధోరణి గల బలహీనమైన సమాఖ్యయే కానీ పూర్తి సమాఖ్య ప్రభుత్వం కాదు. చెప్పింది ఎవరంటే సర్ ఐవర్ జెన్నింగ్స్. భారతదేశం సాధారణ పరిస్థితుల్లో సమాఖ్యగాను అత్యవసర పరిస్థితుల్లో ఏకకేంద్ర ప్రభుత్వంగా వ్యవహరిస్తుందని చెప్పింది ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారతదేశం ఒక అర్ధ సమాఖ్య. చెప్పింది ఎవరంటే కేసీ వేర్. భారత రాజ్యాంగాన్ని సహకార సమాఖ్యగా వర్ణించింది ఎవరంటే గ్రాన్విలే ఆస్టిన్ అండ్ డిఎన్ బెనర్జీ. భారత రాజ్యాంగంలో అనేక బేరమాడే లక్షణాలు ఉన్నందున దీనిని బేరమాడే సమాఖ్యగా వర్ణించింది ఎవరంటే మారిస్ జోన్స్, అంటే బార్గెనింగ్ ఫెడరేషన్. భారతదేశం సూత్రబద్ధమైన సమాఖ్య కాదు, అనగా ఒప్పందం ద్వారా ఏర్పడిన సమాఖ్య కాదు. అందువల్ల దేశంలోని రాష్ట్రాలకు యూనియన్ నుంచి విడిపోయే అధికారం లేదు. చెప్పింది ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్, భారత రాజ్యాంగం బలమైన ఏకకేంద్ర లక్షణాలను కలిగి ఉండి బలహీనమైన సమాఖ్య లక్షణాలను కలిగి ఉన్నదే కానీ బలమైన సమాఖ్య లక్షణాలు బలహీనమైన ఏకకేంద్ర లక్ష్యాలని కలిగి ఉన్నది కాదు. చెప్పింది ఎవరంటే కేసీ వేర్. భారత్ సిద్ధాంతపరంగా సమాఖ్య ప్రభుత్వ విధానం అనుసరించాలని అనుకున్నప్పటికీ ఆచరణలో మాత్రం ఏకకేంద్ర లక్షణాలను అనుసరిస్తుంది. చెప్పిందంటే కే సంతానం. భారతదేశం వాస్తవికమైన సమాఖ్య విధానాన్ని అనుసరిస్తుంది. చెప్పిందంటే అలెగ్జాండ్రో విచ్. భారతదేశ పాలనా విధానాలపై అనేక పరిశోధనలు చేసిన పాప్ అపిల్ బి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఇండియా గ్రంథంలో భారతదేశంను వాస్తవికమైన సమాఖ్యగా వర్ణిస్తూ రాజ్యాంగ నిర్మాతల వివేకంతో ఈ సమాఖ్య ఏర్పాటు జరిగిందని అన్నారు. నెక్స్ట్, ఈ అధికారాల పంపిణీ చూసినట్లయితే భారత రాజ్యాంగంలో 7వ షెడ్యూల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల పంపిణీకి సంబంధించిన జాబితాలు కలవు. అది చూసినట్లయితే కేంద్ర జాబితాలో జాతీయ అంతర్జాతీయ ప్రాముఖ్యమున్న 97 అంశాలు చేర్చగా ప్రస్తుతం 99 అంశాలు ఉన్నాయి. ప్రాంతీయ ప్రాముఖ్యమున్న 66 అంశాలను రాష్ట్ర జాబితాలో చేర్చగా ప్రస్తుతం 61 అంశాలు మాత్రమే ఉన్నాయి. ప్రాంతీయ ప్రాముఖ్యాన్ని కలిగి ఉండి జాతీయ దృక్పథం అవసరం ఉన్న 47 అంశాలని ఉమ్మడి జాబితాలో చేర్చగా ప్రస్తుతం 52 అంశాలు ఉన్నాయి. ఈ 3 జాబితాలలో లేని అంశాలను అవశిష్టాధికారాలుగా పేర్కొంటూ వాటిపై కేంద్ర ప్రభుత్వానికి అధికారాలను కల్పించారు. నెక్స్ట్, లిఖిత రాజ్యాంగం వచ్చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజ్యాంగం ద్వారా అధికార బదిలీ జరిగినందున మన రాజ్యాంగం లిఖితపూర్వకమైనది. కేంద్ర ప్రభుత్వ అధికార పరిధిని 73 అధికరణలను, రాష్ట్ర ప్రభుత్వాల అధికార పరిధిని 162వ అధికరణలోనూ నిర్ణయించారు. దృఢ రాజ్యాంగం వచ్చేసి మారుతున్న దేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా పరిపాలనలో మార్పులు చేపట్టాలంటే రాజ్యాంగాన్ని కూడా సవరించాలి. మన రాజ్యాంగంలోని సమాఖ్య లక్షణాలను సవరించేటప్పుడు అమెరికా మాదిరిగా కేంద్ర పార్లమెంటు యొక్క ప్రత్యేక తీర్మానంతో పాటు రాష్ట్రాల ఆమోదాన్ని కూడా పొందాల్సి ఉన్నందున ఈ విషయంలో మన రాజ్యాంగం దృఢ లక్షణాన్ని కలిగి ఉంది. స్వతంత్ర ప్రతిపత్తి గల న్యాయ వ్యవస్థ వచ్చేసి కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య వివాదాలు తలెత్తినప్పుడు 131వ అధికరణ అనుసరించి సుప్రీంకోర్టు పరిష్కరిస్తుంది. భారత సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో కాకుండా స్వతంత్రంగా తీర్పులను ఇస్తుంది. నెక్స్ట్, రాజ్యాంగాధికత చూసినట్లయితే భారతదేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగం ద్వారా ఏర్పడి రాజ్యాంగం ద్వారానే అధికారాలను పొంది రాజ్యాంగ పరిధిలోకి లోబడి వ్యవహరిస్తాయి. కేంద్రానికి రాష్ట్రాల మధ్య సమస్యలన్నీ సుప్రీంకోర్టు రాజ్యాంగాన్ని అనుసరించి పరిష్కరిస్తుంది. మన దేశంలో వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వాలు మరియు న్యాయ వ్యవస్థ మొత్తంగా రాజ్యాంగ పరిధికి లోబడి వ్యవహరించాలి. 2 స్థాయిలలో ప్రభుత్వాలు చూసినట్లయితే జాతీయ అంతర్జాతీయ ప్రాముఖ్యమైన విషయాలపై విధానాలను రూపొందించి పరిపాలన నిర్వహించుటకు కేంద్ర ప్రభుత్వము,
ప్రాంతీయ ప్రాముఖ్యమైన విషయాలపై విధానాన్ని రూపొందించి పాలించుటకు రాష్ట్ర ప్రభుత్వాలనగా ఏకకాలంలో 2 స్థాయిలో ప్రభుత్వాలు ఏర్పడి పనిచేస్తాయి. రాజ్యాంగ సవరణల్లో రాష్ట్రాల పాత్ర చూసినట్లయితే భారత రాజ్యాంగంలోని సమాఖ్య లక్షణాలను సవరించేటప్పుడు పార్లమెంట్ 2/3 వంతు ప్రత్యేక మెజార్టీతో పాటు దేశంలోని 1/2 వంతు రాష్ట్రాల ఆమోదం కూడా పొందాలి. రాజ్యాంగ సవరణలకు ఈ పద్ధతిని అమెరికా నుండి స్వీకరించారు. పార్లమెంట్లో రాష్ట్రాల ప్రాతినిధ్యం వచ్చేసి భారత్ పార్లమెంట్లోని రాజ్యసభ అంటే ఎగువ సభ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. పార్లమెంట్ రూపొందించే శాసనాల విషయంలోనూ మరియు రాజ్యాంగ సవరణల విషయంలోనూ రాజ్యసభ రాష్ట్రాల హక్కులను సంరక్షించుటకు కృషి చేస్తుంది. సో వాస్తవిక సమాఖ్య అనుసరించే సమాఖ్య లక్షణాలు, అసలు ఈ వాస్తవిక సమాఖ్యను ఎక్కడి నుంచి తీసుకున్నామంటే అమెరికా నుంచి. ఇది అనుసరించే సమాఖ్య లక్షణాలు వచ్చేసి భారత రాజ్యాంగంలో లేని అంశాలు చూసినట్లయితే ద్వంద్వ పౌరసత్వము, 2 రాజ్యాంగాలు, కేంద్ర రాష్ట్రాలకు వేరువేరు న్యాయ వ్యవస్థలు, ఇవన్నీ మన రాజ్యాంగంలో లేని అంశాలు అన్నమాట. నెక్స్ట్ భారత రాజ్యాంగంలోని ఏకకేంద్ర లక్షణాలు వచ్చేసి జిఎన్ జోషి అను రాజ్యాంగ నిపుణుడు ఏం చెప్పిండంటే భారత రాజ్యాంగం ఏమాత్రం సమాఖ్యాయుతమైనది కాదని, మన రాజ్యాంగంలో ఎక్కువగా ఏకకేంద్ర లక్షణాలే ఉన్నాయన్నాడు అనమాట. జస్టిస్ కేపీ ముఖర్జీ భారత రాజ్యాంగాన్ని సమాఖ్యగా వర్ణించడానికి అవకాశం లేదన్నారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ ఆధిక్యత సమాఖ్యను బలహీనపరుస్తుందని చెప్పారనమాట. ఏకపౌరసత్వం, ఏకీకృత న్యాయ వ్యవస్థ, ఒకే రాజ్యాంగము, బలమైన కేంద్ర ప్రభుత్వము, వాస్తవిక సమాఖ్యలు, బలమైన రాష్ట్రాలు, బలహీనమైన కేంద్ర ప్రభుత్వాలు ఉంటాయి. సో కేంద్ర ప్రభుత్వ ఆధిక్యత వచ్చేసి 365 అధికరణ ప్రకారం కేంద్రం జారీ చేయు పరిపాలన ఆదేశాలను రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించాలి. లేనిచో రాష్ట్ర ప్రభుత్వాలపై చర్యలు తీసుకునే అధికారం కేంద్రానికి ఉంది. 249 అధికరణ చూసినట్లయితే రాజ్యసభ ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించినచో రాష్ట్ర జాబితాలో పేర్కొన్న అంశంపై కూడా శాసనం చే అధికారం కేంద్రానికి కలదు. అత్యవసర అధికారాలు చూసినట్లయితే 18వ భాగంలోని అత్యవసర అధికారాలు ఏకకేంద్ర లక్షణాలను తెలియజేస్తున్నాయి. 352 అధికరణ జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో, 356 అధికరణ ద్వారా రాష్ట్రపతి పాలన విధించినప్పుడు, 360 అధికరణ ద్వారా ఆర్థిక అత్యవసర కాలంలోనూ కేంద్ర ప్రభుత్వం కేంద్ర రాష్ట్రాల పరిపాలనను శాసించగలదు. గవర్నర్ వ్యవస్థ వచ్చేసి రాజ్యాంగం ద్వారా రాష్ట్రానికి అధిపతి గవర్నర్. రాష్ట్ర పరిపాలన గవర్నర్ పేరు మీద జరుగుతుంది. గవర్నర్ల నియామకం, బదిలీలు, తొలగింపులో అధికారం కేంద్రానిదే. రాజ్యాంగ సవరణల్లో కేంద్ర ఆధిక్యత చూసినట్లయితే రాజ్యాంగంలోని ఎక్కువ విషయాలను పార్లమెంటు సాధారణ మెజారిటీ ద్వారా 2/3 మెజారిటీతో సవరిస్తుంది. సమైక్య లక్షణాలను తెలియజేసే కొన్ని సవరణలు మాత్రం రాష్ట్రాల ఆమోదం పొందాలి. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అధికారం పార్లమెంటుదే. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సందర్భంగా ఆయా రాష్ట్రాల అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా కేంద్రమే తన సొంత నిర్ణయాలు తీసుకోవచ్చు. రాజ్యసభలో అసమాన ప్రాతినిధ్యం చూసినట్లయితే అమెరికా ఎగువ సభ అయిన సెనెట్లో అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం కలదు. మన రాజ్యసభలో పెద్ద రాష్ట్రమైన యూపీకి 30 స్థానాలు ఉండగా అస్సాం మినహా 7 ఈశాన్య రాష్ట్రాలకు మరియు గోవాకు ఒక్కొక్క స్థానం మాత్రమే కేటాయించాము. రాజ్యాంగబద్ధ సంస్థలు చూసినట్లయితే అఖిల భారత సర్వీసుల ఉద్యోగులు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ల ఉద్యోగులను ఎంపిక చేసే యూపీఎస్సీ చైర్మన్ అండ్ ఇతర సభ్యులను కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది కూడా. కేంద్ర కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ కాగ్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వ ఖర్చులు, ఖాతాలను తనిఖీ చేసే కాగ్ రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలను కూడా తనిఖీ చేస్తారు. 148 అధికరణ ప్రకారం కాగ్ను రాష్ట్రపతి అనగా కేంద్రమే నియమిస్తుంది. కేంద్ర ఆర్థిక సంఘం వచ్చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆదాయాన్ని పంపిణీ చేసే ఫైనాన్స్ కమిషన్ను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి కింద నియమిస్తుంది. కేంద్ర ఎన్నికల సంఘం వచ్చేసి పార్లమెంటు ఎన్నికలతో పాటు రాష్ట్రాలకు కూడా సాధారణ ఎన్నికలు నిర్వహించే ఎలక్షన్ కమిషన్ కూడా కేంద్రమే నియమిస్తుంది. అంతర్రాష్ట్ర మండలి వచ్చేసి కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య వివాదాలను సామరస్యంగా పరిష్కరించడానికి ఏర్పాటు చేయబడే అంతర్రాష్ట్ర కౌన్సిల్ని కూడా కేంద్రమే ఏర్పాటు చేస్తుంది. రాజ్యాంగేతర సంస్థలు చూసినట్లయితే ప్రణాళిక సంఘము మన దేశంలో సామాజిక ఆర్థిక అభివృద్ధికి అవసరమైన జాతీయ ప్రణాళికలతో పాటు రాష్ట్రాల ప్రణాళికలను కూడా జాతీయ ప్రణాళిక సంఘం రూపొందిస్తుంది. దీనికి చైర్మన్, ప్రధానమంత్రి, రాష్ట్రాలకు ప్రాతినిధ్యం ఉండదు. జాతీయ అభివృద్ధి మండలి వచ్చేసి ప్రణాళిక సంఘం రూపొందించిన ప్రణాళిక ముసాయిదాను ఎన్డీసీ ఆమోదిస్తుంది. ఎన్డీసీ కూడా ప్రధానమంత్రి అధ్యక్షుడు. దీనిలో రాష్ట్రాల ప్రాతినిధ్యం ఉన్నప్పటికీ ఇది కేవలం ప్రణాళిక సంఘానికి సలహా మండలిగా మాత్రమే పనిచేస్తుంది. 1994లో సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొమ్మాయి కేసులో తీర్పును ఇస్తూ ఏమన్నదంటే మన దేశం అనుసరించే సమాఖ్య విధానం భారత రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం. అందువల్ల అందుకు విరుద్ధమైన చర్యలు కేంద్రం చేపట్టకూడదని చెప్తూ సమాఖ్య అనే పదాన్ని మన రాజ్యాంగానికి అనుసంధానం చేసింది. ఈ శాసన సంబంధాలు చూసినట్లయితే 7వ షెడ్యూల్ని అనుసరించి
కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల పంపిణీ జాబితా గురించి పేర్కొన్నారు. కేంద్ర జాబితా వచ్చేసి రాజ్యాంగం అమలులో వచ్చినప్పుడు ఈ జాబితాలోని అంశాలు 97, కానీ ప్రస్తుత అంశాలు 99. 1956లో 7వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వస్తువుల ఉత్పత్తి మరియు పంపిణీ అనే అంశాన్ని ఈ జాబితా నుంచి తొలగించారు. కేంద్ర జాబితాలోని 92వ అధికరణలో అంతర్రాష్ట్ర వ్యాపార వాణిజ్యంపై పన్నులు కేంద్ర ప్రభుత్వం విధించడం ద్వారా 92A అధికరణను, కన్సైన్మెంట్ ట్యాక్స్ కోసం 92B, సేవలపై పన్నుల కోసం 92C అధికరణల్ని రాజ్యాంగంలో చేర్చారు. సో కొన్ని ముఖ్య అంశాలు చూసినట్లయితే దేశ రక్షణ, విదేశీ వ్యాపారాలు, కరెన్సీ, బ్యాంకింగ్, విమానయానం, నౌకాయానం, పోస్ట్ ఆఫీసులు, టెలిఫోన్లు, పౌరసత్వం, సుప్రీంకోర్టు, హైకోర్టు, వ్యవసాయేతర ఎస్టేట్ భూములు మొదలైనవి ఈ జాబితాలోని అంశాలపై చట్టాలు చేసే సంపూర్ణ అధికారం పార్లమెంటుకు ఉంటుంది. రాష్ట్ర జాబితా వచ్చేసి ప్రాంతీయ ప్రాముఖ్యం గల 66 అంశాలు గలవు. 1976లో ఇందిరాగాంధీ ప్రభుత్వ కాలంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 5 అంశాలు జాబితా నుంచి తొలగించారు. సో ప్రస్తుత అంశాలు వచ్చేసి 61. ముఖ్య అంశాలు వచ్చేసి వ్యవసాయము, నీటిపారుదల, భూమి, రోడ్డు రవాణా, శాంతి భద్రతలు, స్థానిక సుపరిపాలన, జైళ్ళు, వినోదం, రాష్ట్ర ఎక్సైజ్ మొదలగునమాట. సో ఇవి రాష్ట్రాలు అన్ని అధికారాలు కలిగి ఉండే జాబితా. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఈ జాబితాలో పేర్కొన్న అంశాలపై శాసనాలు రూపొందించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి కూడా ఉంటుందని 249, 250 మరియు 252 అధికారాలు తెలియజేస్తున్నాయి. ఉమ్మడి జాబితా వచ్చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉమ్మడిగా అధికారాన్ని కల్పించే జాబితా ఇది. రాజ్యాంగ అమలు కాలానికి 47 అంశాలు ఉండగా ప్రస్తుతం 52 అంశాలు కలవు. 1976లో 42 రాజ్యాంగ సవరణ ద్వారా 5 అంశాలు జాబితాలో చేర్చారు. 42 రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడిన అంశాలు వచ్చేసి విద్య, అడవులు, తూనికలు, కొలతలు, న్యాయ వ్యవహారాలు, జనాభా నియంత్రణ. సో ఇతర అంశాలు వచ్చేసి ట్రస్టీలు, వివాహము, విడాకులు, వారసత్వము, పత్రికలు, కార్మిక వ్యవహారాలు, సామాజిక ఆర్థిక ప్రణాళికలు, సామాజిక ఆర్థిక సంక్షేమము, సివిల్ ప్రొసీజర్ కోడ్ మొత్తం ఇవన్నీ ఈ అంశాలన్నీ ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ అవశిష్ట అధికారాలు చూస్తే కంటే ముందు ఉమ్మడి జాబితా అనే భావనను మన దేశం ఆస్ట్రేలియా నుంచి గ్రహించింది. ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఎంవి పైలీ ఉమ్మడి జాబితాను సంధ్యా సమయ జాబితాగా వర్ణించాడు. ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ అవశిష్ట అధికారాలు వచ్చేసి ఈ పైన పేర్కొన్న 3 జాబితాల్లో లేని అంశాలు మరియు నూతనంగా వచ్చే అంశాలే అవశిష్ట అంశాలు. సో ఈ అవశిష్ట అంశాలపై శాసనాలు రూపొందించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి. అవశిష్ట అంశాలపై కేంద్రానికి అధికారం కల్పించే ఈ విషయాన్ని కెనడా నుంచి గ్రహించారు. వాస్తవ సమాఖ్యను అనుసరించి అమెరికాలో ఈ జాబితాపై అధికారాలు రాష్ట్రాలకు కూడా ఉంటాయి. సో ఈ జాబితాలో ఏమైనా మార్పులు అనగా సవరణలు చేయాలన్నా పార్లమెంట్ 2/3 మెజారిటీ తీర్మానాన్ని ఆమోదించడమే కాక దేశంలోని 1/2 వంతు రాష్ట్రాల ఆమోదం కూడా పొందాలి. భారత రాజ్యాంగంలోని 11వ భాగం కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన సంబంధాలను తెలియజేస్తుంది. 245 అధికారం చూసినట్లయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల శాసనాల అధికార పరిధి తెలియజేస్తుంది. 246 అధికారం చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం యొక్క శాసన పరిధి రాష్ట్ర భూభాగానికి మాత్రమే వర్తిస్తుంది. కాగా కేంద్ర ప్రభుత్వం రూపొందించే చట్టాల పరిధి మన దేశ భూభాగానికి మాత్రమే కాకుండా భారత భూభాగేతర ప్రాంతాలకు కూడా వర్తిస్తుంది. సో ఉదాహరణకు వాదియా వర్సెస్ బొంబాయి రాష్ట్రం వ్యాజ్యంలో భారత ప్రభుత్వం రూపొందించే ఆదాయ పన్ను చట్టాలు భారతదేశంలో శాఖలను కలిగి ఉన్న విదేశాలలోని సంస్థలకు కూడా వర్తిస్తాయని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 248 అధికారం వచ్చేసి అవశిష్టాంశాలపై శాసనాలు రూపొందించే అధికారం పార్లమెంటుకు ఉంటుంది. ఉదాహరణకు అంతరిక్ష పరిశోధన, గిఫ్ట్ ట్యాక్స్ అండ్ వెల్త్ ట్యాక్స్ ఎక్సెట్రా. ఒక అంశము అవశిష్టాధికార పరిధిలోకి వచ్చేది లేనిది సుప్రీంకోర్టు నిర్ణయిస్తుంది. 249 అధికారం చూసినట్లయితే రాష్ట్ర జాబితాలో పేర్కొన్న ఏదైనా ఒక అంశం జాతీయ ప్రాముఖ్యతను కలిగి ఉన్నదని పేర్కొంటూ రాజ్యసభ 2/3 మెజారిటీతో ఒక తీర్మానాన్ని ఆమోదించినట్లయితే ఆ అంశంపై శాసన చేయు అధికారం రాష్ట్రం నుండి కేంద్రానికి బదిలీ అవుతుంది. రాజ్యసభ తీర్మానాన్ని అనుసరించి పార్లమెంట్ రూపొందించిన చట్టం 1 సంవత్సర కాలం వరకు అమల్లో ఉంటుంది. 1 సంవత్సర కాలం తర్వాత కూడా పొడిగించాలంటే మరో తీర్మానాన్ని ఆమోదించాలి. ఆ విధంగా ఎంతకాలమైనా పొడిగించవచ్చు. 250 అధికారం చూసినట్లయితే జాతీయ అత్యవసర పరిస్థితి విధించిన కాలంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర జాబితాలోని అంశాలపై కూడా శాసనాలు రూపొందించవచ్చు. 251 అధికారం చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం యొక్క శాసనాలకు విరుద్ధంగా అనగా 249, 250ల అధికారాల ప్రకారం కేంద్రం చేసిన శాసనాలకు భిన్నమైన శాసనాలను రాష్ట్రాలు చేయరాదు. 252 అధికారం చూసినట్లయితే 2 అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు రాష్ట్ర జాబితాలో పేర్కొన్న ఏదైనా ప్రత్యేక అంశంపై కేంద్రాన్ని శాసనాలు చేయాలని కోరవచ్చు. సో రాష్ట్రాల కోరికను అనుసరించి రాష్ట్ర జాబితాలోని అంశాలపై కేంద్రం శాసనాలు చేస్తుంది. ఉదాహరణకు పట్టణ భూ గరిష్ట పరిమితి చట్టాలు,
మృగ ప్రాణుల సంరక్షణ చట్టం 1972. నెక్స్ట్ 253 అధికరణ చూసినట్లయితే భారత ప్రభుత్వం విదేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాలను మన దేశంలో అమలుపరిచే సందర్భంలో భారత పార్లమెంటు చేసిన చట్టాలను రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించాలి. 254 చూసినట్లయితే ఉమ్మడి జాబితాలోని ఏదైనా అంశంపై కేంద్రం రాష్ట్రాలు పరస్పర విరుద్ధమైన శాసనం చేసినట్లయితే కేంద్రం యొక్క శాసనమే నెగ్గుతుంది. 201 అధికరణలు చూసినట్లయితే రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ రాష్ట్రపతి పరిశీలనకే కేంద్రానికి పంపవచ్చు. రాష్ట్రపతి ఆమోదంతో మాత్రమే ఆ బిల్లు శాసనంగా రూపొందించగలరు. 31A అధికరణ చూసినట్లయితే రాష్ట్రాలలో ఆస్తుల జాతీయం చేయు బిల్లులను రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టాలంటే రాష్ట్రపతి ముందస్తు అనుమతి తప్పనిసరి. 356 అధికరణ చూసినట్లయితే రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రాలలో పరిపాలనకు అవసరమైన శాసనాలను పార్లమెంటు రూపొందిస్తుంది. పరిపాలనా సంబంధాలు చూసినట్లయితే కేంద్ర రాష్ట్రాలు తమ అధికార పరిధికి కట్టుబడి తమ కార్యనిర్వహణ అధికారాలను నిర్ణయించినప్పటికీ కొన్ని సందర్భాలలో కేంద్ర రాష్ట్రాల మధ్య సహకార సంబంధాలు కూడా ఉండవచ్చు. 256 అధికరణ చూసినట్లయితే రాష్ట్రాలు తమ పరిపాలనను పార్లమెంటు చట్టాలకు మరియు కేంద్ర ప్రభుత్వ పరిపాలనకు విరుద్ధంగా నిర్వహించరాదు. 257 అధికరణ చూసినట్లయితే జాతీయ ఆస్తుల సంరక్షణ విషయమై కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించాలి. 258 అధికరణ చూసినట్లయితే రైల్వేలు, టెలిఫోన్ ఎక్స్చేంజీల నిర్మాణం వంటి అంశాలలో కేంద్రం యొక్క ఆదేశాలను రాష్ట్రాలు పాటించాలి. వాటి నిర్మాణ ఖర్చులను మాత్రం కేంద్రమే భరిస్తుంది. 259 అధికరణ చూసినట్లయితే రాష్ట్రాలలో శాంతి భద్రతల పరిరక్షణ సందర్భంగా కేంద్ర సాయుధ బలగాలను రాష్ట్రాలలో మోహరించవచ్చు. 262 అధికరణ చూసినట్లయితే అంతర్రాష్ట్ర నదీ జలాల పంపకం కోసం మరియు వివాదాల పరిష్కారం కోసం కమిషన్లు ఏర్పాటు చేసే అధికారం కేంద్రానికి ఉంది. 268 అధికరణ చూసినట్లయితే కేంద్ర రాష్ట్రాలకు మధ్య సమన్వయం కుదర్చడానికి అంతర్రాష్ట్ర కౌన్సిల్ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. 339 అధికరణ చూసినట్లయితే రాష్ట్రాలలో ఎస్సీ/ఎస్టీల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించాలి. 355 అధికరణ చూసినట్లయితే రాష్ట్రాల సంరక్షణ బాధ్యత కూడా కేంద్రానిదే. ఉదాహరణకు పశ్చిమ బెంగాల్లో నందిగ్రామ్, సింగూరు హింసాత్మక ఘటనల దృష్ట్యా మమతా బెనర్జీ 355 అధికరణ మళ్ళీ చెప్తున్నా, రాష్ట్రాల సంరక్షణ బాధ్యత కూడా కేంద్రానిదే. ఉదాహరణ వచ్చేసి పశ్చిమ బెంగాల్లో నందిగ్రామ్, సింగూరు హింసాత్మక ఘటనల దృష్ట్యా మమతా బెనర్జీ ఈ అధికరణ ద్వారా కేంద్ర జోక్యం అవసరమని డిమాండ్ చేశారు. 356 అధికరణ వచ్చేసి ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించినప్పుడు రాష్ట్ర పాలన మొత్తాన్ని కేంద్రమే నిర్వహిస్తుంది. 365 చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు జారీ చేసే పరిపాలనా ఆదేశాలను రాష్ట్రాలు పాటించిన ఎడల ఆ రాష్ట్ర ప్రభుత్వాలపై చర్యలు తీసుకోవచ్చు. నెక్స్ట్ 155 చూసినట్లయితే రాష్ట్రాల పరిపాలనలో కీలక పాత్ర పోషించే గవర్నర్లను కేంద్రమే నియమిస్తుంది. 312 చూసినట్లయితే మన దేశంలో నూతన అఖిల భారత సర్వీసులను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. 315 చూసినట్లయితే ఉమ్మడి పబ్లిక్ సర్వీస్ కమిషన్ను కేంద్రమే ఏర్పాటు చేస్తుంది. సో కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలు చూస్తే రాజ్యాంగంలోని 13వ భాగంలో కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలను పొందుపరిచారు. కేంద్ర ప్రభుత్వం కేంద్ర జాబితాలోని 15 అంశాలపై పన్నులు విధించి ఆదాయం సమకూరుస్తుంది. సో ఎగ్జాంపుల్ వచ్చేసి కార్పొరేట్ ట్యాక్స్, విదేశీ ఎగుమతి దిగుమతుల సుంకాలు, సెంట్రల్ ఎక్సైజ్, ఆస్తి పన్నుపై వేసే సెస్, వ్యవసాయేతర భూములపై వేసే ఎస్టేట్ డ్యూటీలు మొదలైనవి. సో కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రధాన ఆదాయ వనరు కార్పొరేట్ ట్యాక్స్. రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర జాబితాలోని 20 అంశాలపై పన్నులు విధించి ఆదాయం సమకూరుస్తాయి. ఎట్లా అంటే భూమి శిస్తు, నెక్స్ట్ వాటర్ సెస్, రోడ్డు రవాణా, రాష్ట్ర ఎక్సైజ్, వినోదము, అమ్మక పన్ను మొదలగునవి. రాష్ట్రాల ప్రధానమైన ఆదాయ వనరు వచ్చేసి అమ్మక పన్ను. గిఫ్ట్ ట్యాక్స్, సంపదపై పన్ను వంటి అవశిష్ట అంశాల ద్వారా వచ్చే ఆదాయం కేంద్రానిదే. 265 అధికరణ చూసినట్లయితే మన దేశంలో చట్టబద్ధంగా మాత్రమే పన్నులు విధించి వసూలు చేయాలి. 266 చూసినట్లయితే కేంద్ర సంఘటిత నిధి కేంద్ర ప్రభుత్వానికి వివిధ మార్గాల ద్వారా వచ్చే ఆదాయం మొత్తాన్ని దీనిలో జమ చేస్తారు. కేంద్ర ప్రభుత్వం వివిధ అంశాల కోసం చేసే ఖర్చులన్నీ ఈ నిధి నుండే చెల్లిస్తారు. ఈ నిధిపై పార్లమెంట్ అధికారం కలిగి ఉంటుంది. 266(1) వచ్చేసి చూసినట్లయితే రాష్ట్ర సంఘటిత నిధి రాష్ట్ర ప్రభుత్వాల మొత్తం ఆదాయాన్ని ఈ నిధిలో జమ చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం చేసే ఖర్చులన్నీ దీని నుంచే చెల్లిస్తారు. ఈ నిధిపై రాష్ట్రాల శాసనసభలదే అధికారం. 267 చూసినట్లయితే కేంద్ర ఆగంతుక నిధి, అత్యవసర నిధి లేదా ఆపత్కాల నిధి అంటారు. ఓకే, దీన్ని అత్యవసరాలకు ఎదుర్కొనుటకు ఈ నిధి ఏర్పాటు చేస్తారు. అనగా జాతీయ విపత్తులు సంభవించినప్పుడు దీన్ని ఉపయోగిస్తారు. ఈ నిధిపై భారత రాష్ట్రపతికి అధికారం ఉంటుంది. 267(1) చూసినట్లయితే రాష్ట్ర ఆగంతుక నిధి రాష్ట్రంలో తలెత్తే అత్యవసరాలను ఎదుర్కొనుటకు దీన్ని వినియోగిస్తారు. దీనిపై అధికారం గవర్నర్కు ఉంటుంది. 268 చూస్తే
కొన్ని పన్నులను కేంద్ర ప్రభుత్వం విధిస్తుంది కానీ రాష్ట్రాలు వసూలు చేసి వినియోగించుకుంటాయి. ఎగ్జాంపుల్ స్టాంపు డ్యూటీలు, అలంకరణ వస్తువులు, మందులు, పాలసీ మార్పిడులు. 269 కొన్ని పన్నులను కేంద్రమే విధించి వసూలు చేస్తుంది కానీ వాటిని రాష్ట్రాలకు కేటాయిస్తుంది. టర్మినల్ ట్యాక్సెస్, విమానయానము, నౌకాయానం, రైల్వేలు. 270 వచ్చేసి కేంద్ర ప్రభుత్వమే పన్నులు విధించి వసూలు చేసినప్పటికీ కేంద్ర రాష్ట్రాల మధ్య పంపకం జరుగుతుంది. ఆదాయ పన్ను. 273 అస్సాం, బెంగాల్, ఒరిస్సా, బీహార్ వంటి ఈ జౌలి వస్తువులను ఎగుమతి చేసే రాష్ట్రాలకు కేంద్రం ప్రత్యేక సహాయక నిధులను మంజూరు చేస్తుంది. 275 వచ్చేసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల ద్రవ్యలోటును పూడ్చుకున్నట్టుకు రాష్ట్రాల అభివృద్ధికి సంబంధించి సహాయక నిధులు మంజూరు చేస్తుంది. 280 వచ్చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆదాయాన్ని పంపిణీ చేసే కేంద్ర ఆర్థిక సంఘాన్ని రాష్ట్రపతి నియమిస్తారు. నెక్స్ట్ 285 వచ్చేసి రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ ఆస్తులపై పన్నులు విధించే అంశాలకు మినహాయింపు. 287 వచ్చేసి రైల్వేల కోసం వినియోగించే విద్యుత్పై కూడా పన్ను మినహాయింపు కలదు. 292 రాష్ట్ర ప్రభుత్వాలు విదేశాల నుండి రుణాల కోసం తమ సంఘటిత నిధిని గ్యారంటీతో పాటు 293 అధికరణ ప్రకారం కేంద్ర సంఘటిత నిధిని కూడా కౌంటర్ గ్యారంటీగా ఇవ్వాలి. 302 వచ్చేసి మన దేశంలో స్వేచ్ఛా వాణిజ్య చట్టాలను పార్లమెంటు మాత్రమే రూపొందిస్తుంది. 304 వచ్చేసి అంతర్రాష్ట్ర వ్యాపార వాణిజ్యాలకు కేంద్రం రూపొందిస్తుంది. 307 వచ్చేసి మన దేశంలో జాతీయ వ్యాపార వాణిజ్య మండలిని మాత్రమే కేంద్రం ఏర్పాటు చేయాలి. రాష్ట్రాల ఆర్బీఐ నుండి ఓవర్ డ్రాఫ్ట్ను పొందాలంటే కేంద్రం అనుమతి తప్పనిసరి. సో కేంద్రము ద్రవ్యలోటును పూడ్చుకున్నటకు ద్రవ్య ముద్రణ అధికారం కలదు కానీ రాష్ట్రాలకి అవకాశం లేదు. 360 ప్రకారం మన దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించినప్పుడు కేంద్రం జారీ చేసే అన్ని రకాల ఆర్థిక ఆదేశాలను రాష్ట్రం తప్పనిసరిగా పాటించాలి. 2000 సంవత్సరంలో 80వ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్ర ప్రభుత్వ ఆదాయ వనరుల్లో 71% కేంద్రానికి కేటాయించగా 21% రాష్ట్రాలకు కేటాయిస్తున్నారు. ఈ సవరణ 10వ ఆర్థిక సంఘం సూచనను అనుసరించి రూపొందించింది. సో కేంద్ర రాష్ట్రాల మధ్య గల వివాదాలు కారణాలు చూసినట్లయితే 1967 వరకు కేంద్రం రాష్ట్రాలలో ఒకే రాజకీయ పార్టీ కాంగ్రెస్ అధికారంలో ఉండేది. 67లోని 4వ సాధారణ ఎన్నికల్లో 8 రాష్ట్రాల యందు కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాలు ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చాయి. కేంద్రంలో కాంగ్రెస్, రాష్ట్రాల్లో ప్రతిపక్షాల అధికారంలో ఉండడం వల్ల రాష్ట్రాలు ఎక్కువ అధికారాలు కావాలని డిమాండ్ చేయడంతో కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలు అనేవి తలెత్తినాయి అన్నమాట. సో అధికారాల కేంద్రీకరణ వచ్చేసి వాస్తవ సమాఖ్యాన్ని అనుసరించి దేశాలలో రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలు కేటాయించి కేంద్రానికి పరిమిత అధికారాలు మాత్రమే కేటాయించగా మన దేశంలో కేంద్రానికి ఎక్కువగా మరియు రాష్ట్రానికి తక్కువ అధికారాలు అనగా అధికార కేంద్రీకరణ వల్ల రాష్ట్రాలు తగిన అధికారాలను రాష్ట్రాలకు కేటాయించటకు అధికార పునఃపంపిణీ జరపాలని కోరడంతో సమస్యలు స్టార్ట్ అయినాయి. సో రాజకీయ కారణాలు చూసినట్లయితే కేంద్రంలో ఒక పార్టీ లేదా కూటమి అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాల్లో ఇతర పార్టీల అధికారంలో ఉండడం రాజకీయపరమైన విభేదాలు కేంద్ర రాష్ట్ర సంబంధాలపై కూడా ప్రభావాన్ని చూపిస్తాయి. కేంద్రం యొక్క ఆదాయ వనరులు ఎక్కువగా ఉండడం రాష్ట్రాలు నిర్వహించాల్సిన బాధ్యతలు, విధులు అధికంగా ఉన్నాయి. రాష్ట్రాలు తమ పాలనా విధుల నిర్వహణలో తరచుగా కేంద్రంపై ఆధారపడవలసి వస్తుండడం వల్ల సంతానం వంటి రాజ్యాంగ విశ్లేషకులు రాష్ట్రాల పరిస్థితి ఉదాత్తమైన మున్సిపాలిటీల స్థితికి పడిపోయిందని విమర్శించారు. సో గవర్నర్ వ్యవస్థ వచ్చేసి భారతదేశంలో రాష్ట్రాల యందు రాజ్యాంగాధిపతులుగా గవర్నర్లు వ్యవహరిస్తున్నారు. రాష్ట్రాల పాలన మొత్తం గవర్నర్ పేరు మీదనే నిర్వహిస్తబడుతుంది. గవర్నర్లు రాష్ట్రపతిచే నిర్మించబడి రాష్ట్రపతి చేతనే తొలగింపబడతారు. కేంద్రమే వారిని బదిలీ చేస్తుంది. అందువల్ల గవర్నర్లు రాష్ట్రపతికి బాధ్యత వహిస్తారు. రాష్ట్రాల పాలనలో కీలక పాత్ర పోషించే గవర్నర్లు రాష్ట్రంలో ఎవరికీ బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. కానీ గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలపై ఆధిపత్యం ప్రదర్శిస్తాయి. కేంద్ర ప్రభుత్వానికి అనుకూలమైన లేదా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి చెందిన వ్యక్తుల్ని ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు గవర్నర్లుగా నియమిస్తారు. 356 అధికరణ దుర్వినియోగం వచ్చేసి రాష్ట్రాల్లో రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యం చెందినప్పుడు కేంద్రం ఈ అధికరణ అనుసరించి ఆ రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన విధిస్తుంది. కేంద్రంలో అధికారంలో గల పార్టీలు ఇతర పార్టీల అధికారంలో గల రాష్ట్ర ప్రభుత్వాలను తరచుగా రద్దు చేస్తూ అధికార దుర్వినియోగం చేస్తారు. 2002లో రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్ నివేదికలో మన దేశంలో 100 సార్లకు పైగా ఈ అధికారాలను దుర్వినియోగపరచాలని పేర్కొంది. సో రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి వచ్చేసి భారత్లో వాస్తవిక సమాఖ్యను అమలు చేయాలంటే రాష్ట్రాలకు కల్పించిన అధికారాల్లో కేంద్రం జోక్యం చేసుకోకుండా వాటికి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాలని రాష్ట్రాలను కోరుచున్నవి. 2000లో జమ్మూ అండ్ కాశ్మీర్ శాసనసభ ఆ రాష్ట్రానికి సంపూర్ణ ప్రతిపత్తిని కల్పించాలని అనగా ఒక ప్రత్యేక ప్రతిపత్తికి పరిమితం కాకుండా పూర్తి స్వయం ప్రతిపత్తిని కల్పించాలని తీర్పునిచ్చింది. భిన్నత్వం గల మన దేశంలో జాతీయ రాజకీయాలను కూడా ప్రాంతీయ పార్టీలు శాసిస్తున్నాయి. ప్రాంతీయ పార్టీలు ప్రాంతీయ ప్రయోజనాల కోసం జాతి ప్రయోజనాలను పరంగా పెడుతూ సంకుచితంగా ఆలోచిస్తున్నాయి.
సో కేంద్రంలో అధికారంలో గల ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాల పాలన విషయాలలో తరచుగా జోక్యం చేసుకోవడం, రాష్ట్రాల హక్కులు అధికారాలను భంగం కలగడం మనం చూసుకోవచ్చు. సో పరిపాలనా సంస్కరణల కమిషన్ వచ్చేసి 1967 కేంద్ర రాష్ట్రాల మధ్య తలెత్తే వివాదాన్ని పరిష్కరించుటకు తగిన సూచనలు చేయాలని కోరుతూ 1967లో ఎంసీ శీతల్వాడ్ నేతృత్వంలో పరిపాలనా సంస్కరణల కమిషన్ స్టడీ టీంను ఏర్పాటు చేశారు. ఇందిరాగాంధీచే నియమించబడిన శీతల్వాడ్ కమిటీ 1969లో తన నివేదిక సమర్పించింది. అందులో ముఖ్యాంశాలు చూసినట్లయితే రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలు కల్పించుటకు రాజ్యాంగం సవరించాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం తరచుగా రాష్ట్ర ప్రభుత్వ విషయాల్లో జోక్యం చేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి. గవర్నర్లుగా నియమింపబడే వ్యక్తుల పేర్లను సూచించడం కోసం ప్రధానమంత్రి అధ్యక్షతన ఒక ప్రత్యేకమైన స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేయాలి. వివాదాస్పదం కాని వ్యక్తులకు మాత్రమే గవర్నర్లుగా నియమించాలి. 263 అధికరణ ప్రకారం అంతరాష్ట్ర కౌన్సిల్ని ఏర్పాటు చేయాలి. ఒక్కొక్క జోనల్ కౌన్సిల్ నుండి ఒక సభ్యునికి ఒక కౌన్సిల్ నందు ప్రాతినిధ్యం వహించాలి. కేంద్ర రాష్ట్రాల మధ్య ఆదాయ పంపిణీ కేంద్ర ఆర్థిక సంఘ సూచనలను అనుసరించి మాత్రమే జరగాలి. 275 ప్రకారం 275 అధికరణ ప్రకారం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అందించే సహాయక నిధులను కేవలం ఉత్పాదకతో కూడిన పరిశ్రమల స్థాపన కోసం మాత్రం వినియోగించాలి. 356 అధికరణను అనుసరించి ఈ దుర్వినియోగం జరగకుండా చూసుకోవాలా. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో మెజార్టీని కోల్పోయినప్పుడు ఆ విషయం శాసనసభలో మాత్రమే నిరూపితం కావాలి. రాజమన్నార్ కమిటీ సూచనలు వచ్చేసి శీతల్వాడి కమిటీ సూచనల పట్ల అసంతృప్తితో తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం 1970లో మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పివి రాజమన్నార్ నేతృత్వంలో ఒక కమిటీని నియమించింది. సో రాజమన్నార్ కమిటీ కేంద్ర రాష్ట్ర సంబంధాలపై అధ్యయనం చేసి సమస్యల పరిష్కారానికి కొన్ని సూచనలు చేసింది. అవేంటంటే రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలను కల్పించడం కోసం ఉమ్మడి జాబితాలోని అంశాలను వెంటనే పునఃపంపిణీ చేయాలని, ఇందుకుగాను రాజ్యాంగాన్ని సవరించాలని చెప్పింది. రాష్ట్రాలకు ఎక్కువ ఆర్థిక వనరులను సమకూర్చుటకు పన్నులు విధించే అధికారుల విషయంలో రాష్ట్రాలకు అధిక ప్రాధాన్యత కల్పించాలి. కార్పొరేట్ ట్యాక్స్ అని విదేశీ ఎగుమతులు దిగుమతులపై విధించే సుంకాల్లో కూడా రాష్ట్రాలకు వాటా కల్పించాలి. గవర్నర్లు నియమించేటప్పుడు ప్రభుత్వాన్ని తప్పనిసరిగా సంప్రదించాలా. 356, 357, 257 అధికారులను రాజ్యాంగం నుంచి తొలగించాలి. కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య వివాదాలని సుప్రీంకోర్టు మాత్రమే పరిష్కరించాలి. రాజ్యసభలో అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించాలా. రాజ్యసభకు రాష్ట్రపతి నియమించే 12 మంది సభ్యుల నియామక పద్ధతిని రద్దు చేయాలి. కేంద్ర ప్రభుత్వంలో అన్ని రాష్ట్రాలకు తప్పనిసరిగా ప్రాతినిధ్యం వహించాలా. రాజ్యాంగాన్ని సవరించేటప్పుడు పార్లమెంటు 2/3 మెజారిటీతో సవరించాలి. అంతేకాకుండా రాజ్యాంగ సవరణల్లో రాష్ట్రాల పాత్రను పెంచాలి. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి ఈ సర్వీసుల్ని వెంటనే రద్దు చేయాలా. ప్రధాని అధ్యక్షులుగా ఉండి అన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం కల్పించే విధంగా అంతరాష్ట్ర కౌన్సిల్ని ఏర్పాటు చేయాలి. ఒక రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పరిచేటప్పుడు, ప్రభుత్వాన్ని అధికారం నుండి తొలగించేటప్పుడు శాసనసభ అభిప్రాయానుసారం మాత్రమే నిర్ణయించాలి. సర్కారియా కమిషన్ వచ్చేసి 1983లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటకతో సహా వివిధ ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలు కల్పించాలని డిమాండ్ చేయడంతో ఇందిరాగాంధీ ప్రభుత్వం జస్టిస్ రంజిత్ సింగ్ సర్కారియా నేతృత్వంలో ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. కమిషన్ల సభ్యులు వచ్చేసి శివరాం, శ్రీనివాసన్. 1987 చివరిలో సర్కారీ కమిషన్ 247 అంశాలపై అనేక సిఫార్సులను చేస్తూ రాజీవ్ గాంధీ ప్రభుత్వానికి తన నివేదికను సమర్పించింది. 1988 జనవరిలో ఈ నివేదికను ప్రచురించారు. మొత్తం 247 సిఫార్సులో నేటి వరకు 179 అంశాలను అమలు చేయడం జరిగింది. ముఖ్యాంశాలు ఏంటంటే గవర్నర్లు నియమించేటప్పుడు కేంద్రం తప్పనిసరిగా ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలా. ఈ నియమించే ప్రక్రియ ప్రధాని అధ్యక్షతన స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేయాలి. ఏదైనా రంగంలో ప్రఖ్యాతిగాంచిన వ్యక్తులను, వివాదాస్పదం కాని వ్యక్తులను మాత్రమే గవర్నర్గా నియమించాలి. క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొనే వారిని గవర్నర్గా నియమించరాదు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి చెందిన వ్యక్తులను ఇతర పార్టీల అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లుగా నియమించరాదు. సో గవర్నర్లుగా ప్రవర్తన నియమావళిని ఏర్పాటు చేయాలా. జాతీయ అభివృద్ధి మండలి పేరును జాతీయ ఆర్థిక అభివృద్ధి మండలిగా మార్చి దానికి రాజ్యాంగ భద్రతను కల్పించాలి. ప్రధాని అధ్యక్షతన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉండే అంతరాష్ట్ర కౌన్సిల్ని వెంటనే ఏర్పాటు చేయాలి. ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్ వంటి సర్వీసుల్ని విస్తరించాలి. భారత్లో త్రిభాషా సూత్రాన్ని అన్ని రాష్ట్రాలు తప్పనిసరిగా అమలు చేయాలి. శాంతి భద్రతలు క్షీణించినప్పుడు ఆయా రాష్ట్రాలు కోరినప్పటి కేంద్ర సాయుధ బలగాన్ని పంపేయాలి. గవర్నర్ నివేదిక లేనిదే రాష్ట్రపతి పాలన విధించరాదు. సో ఇలాంటివన్నీ మనం సర్కారీ కమిషన్ చూడొచ్చు. నెక్స్ట్ రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్ వచ్చేసి 2000లో ఎన్డీఏ ప్రభుత్వం గడిచిన 50 సంవత్సరాల రాజ్యాంగ పనితీరుకు సమీక్షకు జస్టిస్ ఎంఎన్ వెంకటాచలయ్య నేతృత్వంలో 11 మంది సభ్యుల కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ దేశంలోని కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో రావాల్సిన మార్పులను సూచించింది. సో భారత్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెస్ట్గాను, సమిష్టిగాను
సహకార సమాఖ్య విధానాన్ని నెలకొల్పడానికి కృషి చేయాలి. విశిష్ట వ్యక్తుల్ని వివాదాస్పదం కాని వారిని మాత్రమే గవర్నర్లుగా నియమించాలి. గవర్నర్ను సూచించడానికి ప్రధాని అధ్యక్షతన స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేయాలి. ఇవన్నీ మనం చదివినవి ఇవన్నీ. నెక్స్ట్ మదన్ మోహన్ పూంచి కమిషన్ చూసినట్లయితే 2004లో యూపీఏ ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై అధ్యయనం చేయుటకు ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయని పేర్కొంది. 2005లో యూపీఏ తీర్మానాన్ని అనుసరించి 2007లో జస్టిస్ మదన్ మోహన్ పూంచి నేతృత్వంలో 5 సభ్యులతో కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ కాలపరిమితి 2 years అయినప్పటికీ కేంద్రం పొడిగించే అధికారం కలిగి ఉంది. సర్కారీ కమిషన్ సూచనలను అమలు తీరును అధ్యయనం చేయడంతో పాటు 1991 నుండి భారత్లో ప్రవేశపెట్టబడిన ఆర్థిక సంస్కరణ నేపథ్యంలో కేంద్ర రాష్ట్రాల మధ్య తీసుకురావాల్సిన మార్పులను ఈ కమిషన్ సూచించనుంది. నెక్స్ట్ ఆనందోపూర్ సాహిబ్ తీర్మానం వచ్చి 1973లో పంజాబ్కు చెందిన అకాలీదళ్ పార్టీ ఈ తీర్మానాన్ని ఆమోదించింది. భారత్లో అమెరికా తరహా సమాఖ్యను ఏర్పాటు చేయాలని చెప్పింది. రాజ్యాంగంలో పేర్కొన్న అధికారాల పంపిణీ పునర్విభజన చేస్తూ రాష్ట్రాలకు అధిక అధికారాన్ని కల్పిస్తూ రాజ్యాంగ సవరణ చేయాలని చెప్పడం జరిగింది. నెక్స్ట్ చండీగఢ్ను పూర్తిగా పంజాబ్కి కేటాయించాలని చెప్పడం జరిగింది. పశ్చిమ బెంగాల్ వామపక్ష ప్రభుత్వ తీర్మానం వచ్చేసి ఎలాంటి ఉపయోగం లేని గవర్నర్ వ్యవస్థను వెంటనే రద్దు చేయాలి. 356, 355 అండ్ 365 అధికారులను రాజ్యాంగం నుంచి తొలగించాలి. 1977లో మొదటిసారిగా బెంగాల్ అధికారంలోకి వచ్చిన వామపక్ష ప్రభుత్వం జ్యోతి బసు నేతృత్వంలో కేంద్ర రాష్ట్ర సంబంధాలపై ఒక తీర్మానాన్ని ఆమోదించింది. సంక్షేమ రాజ్య స్థాపనలో రాష్ట్రాల బాధ్యతలు ఎక్కువగా ఉన్నందున రాష్ట్రాలకు ఎక్కువ ఆర్థిక వనరులను సమకూర్చాలి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ చూస్తే భారత్ పార్లమెంటరీ తరహా విధానాన్ని అనుసరిస్తుంది. ఈ పద్ధతిని బ్రిటన్ నుంచి గ్రహించాము. సో పార్లమెంటరీ ప్రభుత్వంలో 2 అధిపతులు ఉంటారు. ఒకరెవరంటే దేశాధిపతి, ప్రభుత్వాధిపతి. దేశాధిపతి నామమాత్ర అధికారి అంటే మన భారత రాష్ట్రపతి లేదా ఎగ్జాంపుల్ బ్రిటిష్ రాణి. ప్రభుత్వాధిపతి వచ్చేసి వాస్తవాధికారి అంటే దేశ పాలన వ్యవహారాలను నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తారు. సో రాజ్యాంగంలోని 5వ భాగం కేంద్ర ప్రభుత్వం గురించి పేర్కొంటుంది. రాష్ట్రపతి గురించి వస్తే రాష్ట్రపతి ప్రథమ పౌరుడు, దేశానికి భారత రాజ్యాంగాధిపతి, భారతదేశ సర్వసైన్యాధిపతి అనొచ్చు. 52వ అధికరణ చూసినట్లయితే భారత్కు రాష్ట్రపతి ఉండేవారు దేశాధిపతిగా వ్యవహరిస్తారు. 53వ అధికరణ చూసినట్లయితే భారతదేశ పరిపాలన మొత్తం రాష్ట్రపతి పేరు మీదనే జరుగుతుంది. సో రాష్ట్రపతి దేశ పరిపాలనను స్వయంగా కానీ ఇతర అధికారుల సహకారంతో కానీ నిర్వహించవచ్చు. ఈ దేశ పాలన రాష్ట్రపతి పేరు మీద నిర్వహించే పద్ధతి అమెరికా నుంచి మనం గ్రహించాము. అంటే భారత రాష్ట్రపతి సర్వసైన్యాధిపతిగా వ్యవహరిస్తారు. 54వ అధికరణ చూసినట్లయితే భారతదేశం గణతంత్ర రాజ్యమైనందున రాష్ట్రపతి ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకోబడతారు. అంటే ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులు ఎంతమంది ఉంటారంటే రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు 233, లోక్సభకు ఎన్నికైన వాళ్ళు 543. మొత్తం రాష్ట్రాల్లోని విధానసభకు ఎన్నికైన సభ్యులు, ఢిల్లీ పాండిచ్చేరి విధానసభలకు ఎన్నికైన సభ్యులు మొత్తం 4120. అంటే 1992లో 70వ రాజ్యాంగ సవరణ ద్వారా ఢిల్లీ పాండిచ్చేరి శాసనసభల సభ్యులకు కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే అధికారం కల్పించారు. అంటే రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయే అవకాశం లేని వారు ఎవరంటే రాజ్యసభకు రాష్ట్రపతిచే నియమింపబడే సభ్యులు, లోక్సభకు విధానసభలకు గవర్నర్చే నియమించబడే సభ్యులు. అంటే లోక్సభకి వచ్చేసి రాష్ట్రపతి, రాజ్యసభకు వచ్చేసి రాష్ట్రపతి నియమించే సభ్యులు, విధానసభకు వచ్చేసి గవర్నర్లు, 6 రాష్ట్రాల్లోని విధాన పరిషత్ సభ్యులు. నెక్స్ట్ ఎలక్టోరల్ కాలేజీలో మార్పులు చేర్పులు చేయాలంటే రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే పార్లమెంట్ చేస్తుంది. 55వ అధికారం వచ్చేసి రాష్ట్రపతిని ఎన్నుకునే పద్ధతి. భారత రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులు నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిని ఎన్నుకుంటారు. ఈ పద్ధతిని మన దేశం ఐర్లాండ్ నుంచి గ్రహించింది. నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో ముఖ్యాంశాలు చూసినట్లయితే ప్రాధాన్యతను అనుసరించి సభ్యులు ఓటును వేస్తారు. సభ్యుల ఓట్లకు విలువ కట్టబడుతుంది. గెలుపొందే అభ్యర్థి కోటా ఓటు అంటే 50% కంటే ఎక్కువ ఓట్లు పొందాల్సి ఉంటుంది. సో ఓటు బదలాయింపు పద్ధతి వచ్చేసి రాష్ట్రపతి ఎన్నికల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఓట్లకు ఈ విధంగా విలువ కట్టబడుతుంది. అంటే ఎమ్మెల్యే ఓటు విలువ రాష్ట్ర జనాభా బై ఎన్నికైన ఎమ్మెల్యేల సంఖ్య ఇంటూ 1/1000. ఎక్కువ ఎమ్మెల్యే ఓటు కలిగిన రాష్ట్రాలు వచ్చేసి యూపీ 208, తమిళనాడు 176, మహారాష్ట్ర 175. తక్కువ ఎమ్మెల్యే సీట్లున్న రాష్ట్రాలు వచ్చేసి సిక్కిం 7, అరుణాచల్ ప్రదేశ్ 8, నాగాలాండ్ 9. సో ఏపీలో ఎమ్మెల్యే ఓటు విలువ వచ్చేసి 148. 1971 జనాభా లెక్కల ఆధారంగా ఎమ్మెల్యేల ఓటు విలువ నిర్ణయించబడుతుంది. ఈ శాసనసభల్లోని నియోజకవర్గాల పునర్విభజన ఎమ్మెల్యేల సంఖ్యను 1971 జనాభా లెక్కల ఆధారంగానే నిర్ణయించారు. ఒక ఎంపీ ఓటు విలువ వచ్చేసి అన్ని రాష్ట్రాల మొత్తం ఎమ్మెల్యేల ఓట్ల విలువ బై ఎన్నికైన ఎంపీల సంఖ్య.
సో 2007లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికలలో ఎంపీ ఓటు విలువ 700గా నిర్ణయించడమైంది. నెక్స్ట్ మనము చూసినట్లయితే 1969లో రాష్ట్రపతి ఎన్నికల్లో రెండో ప్రాధాన్యత ఓటు ద్వారా గెలిచిన వ్యక్తి వివి గిరి. సిడి దేశ్ముఖ్ రెండో ప్రాధాన్యత ఓటును బదిలీ చేయడం ద్వారా వివి గిరి గెలుపొందారు. అతి తక్కువ మెజార్టీతోనూ రెండో లెక్కింపు ద్వారా రాష్ట్రపతిగా ఎన్నికైన వ్యక్తి వివి గిరి. భారత రాష్ట్రపతి ఎన్నికను ప్రత్యక్ష పద్ధతిని జరపాలని రాజ్యాంగ పరిషత్లో చెప్పినవారు ఎవరంటే ప్రొఫెసర్ కేటీ షా. ప్రస్తుతం రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు వినియోగించే పద్ధతి ప్రత్యక్ష ఎన్నికతో సమానమని సమర్థించిన వారు అంబేద్కర్ అండ్ నెహ్రూ. నెక్స్ట్ 56వ అధికరణం వచ్చేసి పదవీకాలం వచ్చేసి రాష్ట్రపతి రాజీనామా చేయని ఎడల మహాభియోగ తీర్మానం ద్వారా తొలగించవచ్చని సుప్రీంకోర్టు రాష్ట్రపతి ఎన్నికను కొట్టివేయకున్నచో పదవీకాలం ముగియక ముందే అకాల మృతి చెందని ఎడల రాష్ట్రపతి పదవీకాలం 5 సంవత్సరాలు. అంటే భారత రాష్ట్రపతి రాజీనామా చేసినట్లయితే తన రాజీనామా పత్రాన్ని ఉపరాష్ట్రపతికి ఇవ్వాలి. 1969లో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి పదవి బాధ్యతల నిర్వహణ చట్టంలో చేయబడిన సవరణలను అనుసరించి రాష్ట్రపతి రాజీనామా చేసినప్పుడు ఒకవేళ ఉపరాష్ట్రపతి పదవి ఖాళీగా ఉన్నట్లయితే ఆ రాజీనామాను సుప్రీంకోర్టు న్యాయమూర్తికి అందించాలి. రాష్ట్రపతి రాజీనామా చేసినప్పుడు ఉపరాష్ట్రపతి పదవి ఖాళీగా ఉన్నప్పుడు ఉపరాష్ట్రపతిని ఉద్దేశిస్తూ ఈ పత్రాన్ని రూపొందించాలి. దాని యొక్క ప్రతులను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి మరియు ప్రధానమంత్రికి పంపాల్సి ఉంటుంది. 57వ అధికరణం వచ్చినట్లయితే రాష్ట్రపతి పదవికి ఒక వ్యక్తి ఎన్నిసార్లైనా పోటీ చేయవచ్చు. భారత మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ మాత్రమే 2 సార్లు పదవిని నిర్వహించి 3వసారి పోటీ చేయకుండా ఒక సంప్రదాయాన్ని నెలకొల్పారన్నమాట. నెక్స్ట్ 58వ అధికరణం వచ్చేసి అర్హతలు. ఇందులో ఇండియన్ సిటిజన్ అయి ఉండాలా, మినిమం 35 years ఎబోవ్ ఉండాలా, పార్లమెంట్కి ఎన్నికయ్యే అర్హత ఉండాలా, కేంద్ర రాష్ట్రాల్లో ఆదాయాన్ని వచ్చే ఉద్యోగాలు చేయొద్దు, ఉపరాష్ట్రపతి, గవర్నర్లు, కేంద్ర రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆదాయాన్ని ఇచ్చే ఉద్యోగాలు చేసేవారికి పరిగణించలేదు. నెక్స్ట్ భారత రాష్ట్రపతి ఎన్నిక భారత రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నిక చట్టం 1952ను అనుసరించి జరుగుతుంది. ఇతర అర్హతలను నిర్ణయించే అధికారం పార్లమెంటుకు కలదు. రాష్ట్రపతిగా పోటీ చేసే అభ్యర్థిని కనీసం 50 మంది ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులు ప్రతిపాదించి మరో 50 మంది బలపరచాలి. సో పోటీ చేయ అభ్యర్థి 15,000 డిపాజిట్ చెల్లించాలా. రాష్ట్రపతిగా పోటీ చేసిన వ్యక్తులు తమ డిపాజిట్ పొందాలంటే కనీసం 1/6% ఓట్లను పొందాలి. 59వ అధికారం వచ్చేసి జీతభత్యాలు. రాష్ట్రపతి వేతనాన్ని పార్లమెంట్ నిర్ణయిస్తుంది. కేంద్ర సంఘటిత నిధి నుంచి వేతనం చెల్లించడం జరుగుతుంది. ఐటీ పరిధి కింది రాదు. ఈయన జీతభత్యాలపై పార్లమెంట్లో ఓటింగ్ పెట్టరాదు. అత్యవసర పరిస్థితి విధించినప్పుడు జీతంలో కోత విధించరాదు. రాష్ట్రపతి నెలసరి జీతం వచ్చేసి 1,50,000. రాష్ట్రపతి నివాస భవనం పేరు రాష్ట్రపతి భవన్. ఇక్కడే ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మొఘల్ గార్డెన్స్ కూడా ఉన్నాయి. రాష్ట్రపతి భవనానికి రూపకల్పన చేసింది ఎడ్వర్డ్ లటియన్స్. రాష్ట్రపతికి హైదరాబాద్లో బొల్లారంలో శీతకాల విడిది, సిమ్లా యందు వేసవి విడిది కలదు. 60 అధికారం వచ్చేసి 60. ప్రమాణ స్వీకారం వచ్చేసి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో రాష్ట్రపతి ప్రమాణం చేస్తారు. ప్రధాన న్యాయమూర్తి లేనట్లయితే సీనియర్ న్యాయవాది ప్రమాణం చేయిస్తారు. ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతి పదవి బాధ్యతలు నిర్వహించే సందర్భంలో కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో ప్రమాణం చేయాలి. 61వ అధికారం వచ్చేసి మహాభియోగ తీర్మానం వచ్చేసి రాష్ట్రపతిని దేశద్రోహం, రాజ్యాంగ ధిక్కరణ కారణాలపై మహాభియోగ తీర్మానం ద్వారా పదవి నుంచి తొలగించవచ్చు. ఈ తీర్మానాన్ని పార్లమెంటు ఆమోదించాలా. రాష్ట్రపతిని పదవి నుంచి తొలగించే పద్ధతిని అమెరికా నుంచి గ్రహించాము. ఈ తీర్మానాన్ని రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ ప్రవేశపెట్టవచ్చు. ఈ తీర్మానాన్ని ఏ సభలో ప్రవేశపెట్టాలన్నా ఆ సభలో 1/4 మంది సభ్యుల సంతకాలతో కూడిన నోటీసును 14 రోజుల ముందు ఆ సభాపతికి అందించాలి. సో తీర్మానం ప్రవేశపెట్టబడిన సభ 2003 మెజారిటీతో 2/3 మెజారిటీతో ఆమోదించినప్పుడు ఆ తీర్మానాన్ని రెండో సభకు పంపిస్తారు. సో ఇదంతా మహాభియోగ తీర్మానం. ఇదంతా మనకి పెద్దగా అవసరం లేదు. నెక్స్ట్ 62వ అధికరణం వచ్చేసి భారత రాష్ట్రపతి పదవి ఏ కారణం చేత ఖాళీ అయినా 6 నెలల్లోగా ఎన్నిక జరపాలి. భారత రాష్ట్రపతి పదవి కాలం ముగియడానికి 15 రోజుల ముందు నుండి నూతన రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియను ప్రారంభిస్తారు. నెక్స్ట్ ఎన్నికలు ముగిసిన 30 రోజుల్లోగా పిటిషన్ దాఖలు చేయాలి. రాష్ట్రపతి ఎన్నిక వివాదంపై సుప్రీంకోర్టులో దాఖలు చేసే పిటిషన్పై కనీసం 20 మంది ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులు సంతకాలు చేయాలి. రాష్ట్రపతి అధికారాలు వచ్చేసి సాధారణ అధికారాలు, అత్యవసర అధికారాలు. 53వ అధికరణం వచ్చేసి దేశ పరిపాలన మొత్తం రాష్ట్రపతి పేరు మీదనే జరుగుతుంది. 74(1) అధికరణం చూస్తే దేశ పరిపాలన నిర్వహణలో రాష్ట్రపతికి సహాయాన్ని అందించడానికి ప్రధానమంత్రి అధ్యక్షతన ఒక క్యాబినెట్ మినిస్ట్రీ ఉంటుంది. 75(1) వచ్చేసి చూస్తే ప్రధానమంత్రిని వారి సలహాల మేరకు ఇతర మంత్రులు నియమిస్తారు. 76 వచ్చేసి
కేంద్ర ప్రభుత్వ ప్రధాన న్యాయ సలహాదారుడై అటార్నీ జనరల్ను రాష్ట్రపతి నియమిస్తారు. 124 వచ్చేసి సుప్రీంకోర్టు ప్రధాన ఇతర న్యాయమూర్తులు నియమిస్తారు. 217 వచ్చేసి హైకోర్టుల ప్రధాన ఇతర న్యాయమూర్తులను. 155 వచ్చేసి రాష్ట్రాల్లో గవర్నర్లను. 239 వచ్చేసి కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లను. 315 వచ్చేసి అఖిల భారత సర్వీసుల ఉద్యోగులను ఎంపిక చేసే యూపీఎస్సీ మరియు ఈ కమిషన్ ఏర్పాటు చేయడం. 324 వచ్చేసి కేంద్ర ఎన్నికల సంఘంలోని ప్రధాన ఇతర అధికారులను. 148 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఖర్చులను ఖాతాలను తనిఖీ చేసే కాగ్. 280 కేంద్ర రాష్ట్రాల మధ్య ఆదాయాన్ని పంపిణీ చేసే ఫైనాన్స్ కమిషన్. 262 వచ్చేసి కేంద్ర జనవరుల సంఘం. 263 అంతర్రాష్ట్ర కౌన్సిల్. 338 జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ల ఏర్పాటు. 338A జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్. 340 దేశంలో వెనుకబడిన తరగతుల ఓబీసీల స్థితిగతులను అధ్యయనం చేయటకు వెనుకబడిన తరగతుల కమిషన్ ఏర్పాటు. నెక్స్ట్ శాసనాధికారులు చూసినట్లయితే 79 చూస్తే పార్లమెంట్ అనగా రాజ్యసభ, లోక్సభ మరియు రాష్ట్రపతి. 111 వచ్చేసి రాష్ట్రపతి యొక్క ఆమోదంతోనే పార్లమెంట్ రూపొందించిన బిల్లులు చట్టాలుగా మారుతాయి. 85 వచ్చేసి పార్లమెంట్ సమావేశాలను ఏర్పాటు చేసే అధికారము, వాయిదా వేసే అధికారము, లోక్సభను రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంది. 80 వచ్చేసి రాష్ట్రపతి రాజ్యసభకు 12 మందిని సభ్యులు నియమిస్తారు. 331 వచ్చేసి లోక్సభకు 2 ఆంగ్లో ఇండియన్స్ నియమిస్తారు. 108 వచ్చేసి ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేయడము. 86, 87 వచ్చేసి రాష్ట్రపతి ఉభయ సభలను విడివిడిగా ప్రత్యేకంగా సందేశాలు పంపవచ్చు. అంటే లోక్సభ కొత్తగా ఏర్పడిన సందర్భంలో తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రొటెం స్పీకర్ను రాష్ట్రపతి నియమిస్తారు. 103 వచ్చేసి పార్లమెంట్ సభ్యులను అనర్హులుగా ప్రకటించే అధికారం కలదు. 123 వచ్చేసి పార్లమెంట్ సమావేశంలో లేనప్పుడు రాష్ట్రపతి ఆర్డినెన్స్ను జారీ చేస్తారు. ఈ ఆర్డినెన్స్లను సాధారణ చట్టాలకు ఉన్నంత విలువ ఉంటుందన్నమాట. వీటో అధికారాలు వచ్చేసి వీటో అంటే తిరస్కరించడము, నిరోధించడము. అంటే కేంద్ర మంత్రిమండలి పార్లమెంట్ ఆమోదించిన బిల్లులను రాష్ట్రపతి 3 రకాలైన వీటో అధికారులను కలిగి ఉంటారు. అబ్సల్యూట్ వీటో అంటే ఈ మంత్రిమండలి పార్లమెంట్ ఆమోదించిన బిల్లులను రాష్ట్రపతి తన ఆమోదం తెలపకుండా కారణం లేకుండా కానీ తిరస్కరించడం అబ్సల్యూట్ వీటో. నెక్స్ట్ సస్పెన్సివ్ వీటో వచ్చేసి పార్లమెంట్ లేదా కేంద్ర మంత్రిమండలి యొక్క బిల్లులను రాష్ట్రపతి తన ఆమోదం తెలపకుండా అనేక సవరణలు, సలహాలు, సూచనలు చేస్తూ పునఃపరిశీలనకే తిరిగి వెనుక పంపడే సస్పెన్సివ్ వీటో. నెక్స్ట్ పాకెట్ వీటో వచ్చేసి పార్లమెంటు లేదా కేంద్ర మంత్రిమండలి యొక్క బిల్లుల విషయంలో రాష్ట్రపతి తన ఆమోదాన్ని తెలపకుండా, తిరస్కరించకుండా అనగా ఎలాంటి నిర్ణయం తెలపకుండా బిల్లుని తన దగ్గర అంటిపెట్టుకోవడం. అంటే 1986లో రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ పోస్టల్ బిల్లు విషయంలో తన పాకెట్ వీటోను వినియోగించారు. క్వాలిఫైడ్ వీటో వచ్చేసి రాష్ట్రపతికి ఈ అధికారం లేదు. అమెరికా అధ్యక్షునికి ఈ వీటో అధికారం కలదు. అనగా అమెరికా అధ్యక్షుడు వీటో చేసిన అంశాన్ని నిర్ణీత గడువులోగా అంటే 10 రోజుల్లోగా 2/3 మెజారిటీతో మాత్రమే రద్దు చేయాల్సి ఉంటుంది. సో రాష్ట్రపతి వీటో చేయలేని అంశాలు వచ్చేసి రాజ్యాంగ సవరణ బిల్లులు, ఆస్తుల జాతీయం బిల్లులు, ఆర్థిక బిల్లులు, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్స్. నెక్స్ట్ వచ్చేసి ఆర్థిక అధికారాలు చూసినట్లయితే 112 చూస్తే బడ్జెట్ను రాష్ట్రపతి అనుమతితోనే లోక్సభలో ప్రవేశపెట్టాలి. 110 ఎలాంటి ఆర్థిక బిల్లు అయినా రాష్ట్రపతి అనుమతితోనే పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి. 267 వచ్చేసి కేంద్ర ఆగంతుక నిధి రాష్ట్రపతి ఆధీనంలో ఉంటుంది. 151 వచ్చేసి కాగ్ కేంద్ర ప్రభుత్వ ఖర్చులు, ఖాతాలకు సంబంధించిన నివేదికను రాష్ట్రపతికి సమర్పిస్తుంది. విదేశీ రుణాలు సేకరించినప్పుడు రాష్ట్రపతి అనుమతి తప్పనిసరి. 31A వచ్చేసి ఆస్తుల జాతీయానికి సంబంధించిన బిల్లులను రాష్ట్రపతి అనుమతితోనే పార్లమెంట్లో, శాసనసభలో ప్రవేశపెట్టాలి. నెక్స్ట్ న్యాయపరమైన అధికారాలు చూసినట్లయితే సుప్రీంకోర్టు, హైకోర్టులకు న్యాయమూర్తులు నియమిస్తారు. హైకోర్టు న్యాయమూర్తులకు ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయడం. రాష్ట్రపతి కూడా కొన్ని న్యాయాధికారులను కలిగి ఉంటారు. 72వ అధికారం చూసి రాష్ట్రపతి 5 రకాల న్యాయాధికారులు నిర్వహిస్తున్నారు. పార్డన్ అంటే ఉన్నత న్యాయస్థానం విధించిన శిక్షలను రద్దు చేసి క్షమాభిక్ష ప్రసాదించడము. కమ్యుటేషన్ వచ్చేసి న్యాయస్థానాలు విధించిన ఒక రకమైన శిక్షను మరొక రకమైన శిక్షగా మార్చడము కమ్యుటేషన్. అంటే రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితురాలు నళినికి వేసిన ఉరి శిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చడం. రెమిషన్ వచ్చేసి శిక్ష రకంలో మార్పు లేకుండా శిక్షాకాలంలో మార్పు చేసి తగ్గించడం. రెస్పైట్ వచ్చేసి శిక్షాకాలంలో మార్పు లేకుండా శిక్షా రకంలో మార్పు చేయడం. నెక్స్ట్ రిఫ్రైన్ వచ్చేసి శిక్ష యొక్క అమలును వాయిదా వేయడము. సో రాష్ట్రపతి లేదా గవర్నర్ల ముందు క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్లో ఉన్న సందర్భంలో శిక్ష అమలు తాత్కాలికంగా వాయిదా వేస్తారు. నెక్స్ట్ మనము దౌత్యపరమైన అధికారాలు చూసినట్లయితే మన దేశ అభివృద్ధిలో ఇతర దేశాల సహాయం ఆర్జించడం కోసం విదేశాలతో సన్నిహిత సంబంధాలు నెలకొల్పడానికి విదేశాల్లో నియమించబడే దౌత్యవేత్తలను, రాయబారులను రాష్ట్రపతి నియమిస్తారు.
అంటే మన దేశ ప్రయోజనాలకు భంగం కలిగించే విదేశీ రాయబారులను మరియు దౌత్యవేత్తలను మన దేశం నుంచి బహిష్కరించే అధికారం కూడా రాష్ట్రపతికి ఉంటుంది. సో రాయబారులు హై కమిషనర్ అంటారు. కామన్వెల్త్ దేశాల్లో భారత ప్రతినిధిని, దౌత్యవేత్తల్ని డిప్లొమాట్స్ అంటారు. ఇతర దేశాల్లో భారత ప్రతినిధిని. సైనిక అధికారాలు వచ్చేసి సర్వసైన్య అధ్యక్షుడు ఇతను. త్రివిధ దళాలకు అధిపతి. విదేశాలతో యుద్ధాన్ని ప్రకటించినది, విరమించినది రాష్ట్రపతి మాత్రమే. విదేశాలతో శాంతి ఒప్పందం కూడా రాష్ట్రపతి పేరు మీదనే జరుగుతుంది. సో ఇతర అధికారాలు చూసినట్లయితే రాష్ట్రపతివి 361 ప్రకారం భారత రాష్ట్రపతికి ప్రత్యేక మినహాయింపులు మరియు ప్రత్యేక ప్రతిపత్తులు కల్పించబడ్డాయి. అంటే ఈయన పదవిలో ఉండగా ఎవరిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయరాదు. అంటే ఇతనిపైన క్రిమినల్ కేసు నమోదు చేయరాదు. రాష్ట్రపతి పదవిలో ఉండగా అరెస్ట్ చేయొద్దు. సివిల్ కేసు నమోదు చేయాలంటే 2 నెలల ముందు నోటీస్ ఇవ్వాలి. రాష్ట్రపతి పదవిలో ఉండగా నిర్ణయాలపై ఏ న్యాయస్థానంలో వారి అధికార పదవిని ప్రశ్నించరాదు. నెక్స్ట్ చూసినట్లయితే మనకి రాష్ట్రపతి అత్యవసర అధికారులు వచ్చేసి 18వ భాగము 352 to 360 అధికారులు. ఓకే, ఈ 352 to 360 అధికారులు చూసినట్లయితే అత్యవసర పద్ధతి అంటే ఏంది, అసలు దేనికి చేస్తారు అంటే, భారత రాజ్యాంగం అత్యవసర అధికారులను భారత ప్రభుత్వ చట్టం 1935 నుంచి గ్రహించాము. అత్యవసర పరిస్థితి విధించినప్పుడు పాటించే పద్ధతుల్ని జర్మనీ నుంచి గ్రహించాము. అత్యవసర పరిస్థితి కాలంలో రాష్ట్రపతి ఈ ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేయ పద్ధతిని జర్మనీ నుండి, జీవించే హక్కును రద్దు చేయకుండే పద్ధతిని జపాన్ నుంచి గ్రహించాము. అంటే భారత రాష్ట్రపతి 3 రకాల అత్యవసర అధికారులను కలిగి ఉన్నారు. జాతీయ అత్యవసర పరిస్థితి, ఈ అత్యవసర పరిస్థితి ఏంది, ఏ విధంగా రద్దవుతుందని కూడా మనం చూద్దాం. నెక్స్ట్ ఈ అత్యవసర పరిస్థితులు విధించిన సందర్భాలు వచ్చేసి మనకు 62లో చైనాతో యుద్ధం జరిగినప్పుడు నెహ్రూ కాలంలో పరిస్థితి విధించడం జరిగింది. 1967 వరకు. 1965లో పాకిస్తాన్తో యుద్ధం సందర్భంగా మన దేశంలో ప్రత్యేక అత్యవసర పరిస్థితి విధించలేదు. 71లో బంగ్లాదేశ్ అవతరణ సందర్భంలో పాకిస్తాన్తో యుద్ధము. ఇందిరాగాంధీ ప్రభుత్వం మన దేశంలో రెండోసారి అత్యవసర పరిస్థితి విధించగా 77 వరకు కొనసాగింది. 1975లో ఇందిరాగాంధీ ప్రభుత్వం అంతరంగిక భద్రత పేరుతో అత్యవసర పరిస్థితిని విధించింది. 75 నుంచి 77 వరకు మన దేశంలో ఈ రెండు కారణాలచే అత్యవసర పరిస్థితులు అమల్లో ఉండడం గమనార్హం. నెక్స్ట్ ఇది అత్యవసర పరిస్థితి కాలంలో సంభవించిన మార్పులు వచ్చేసి 358 అధికరణ, 19 అధికరణ వెంటనే సస్పెండ్ అవుతాయి. 359 అధికరణ రాష్ట్రపతి 2021 మినహాయించి మిగిలిన ప్రాథమిక హక్కులన్నింటినీ తాత్కాలికంగా సస్పెండ్ చేయవచ్చు. నెక్స్ట్ అత్యవసర పరిస్థితి రద్దయ్యే పద్ధతి వచ్చేసి 6 నెలలకు ముందే రాష్ట్రపతి రద్దు చేయవచ్చు. ఈ అత్యవసర పరిస్థితి కాలపరిమితి 6 months. రాష్ట్రపతి ఒక ప్రకటన ద్వారా ఎప్పుడైనా రద్దు చేయవచ్చు. 44 సవరణ అనుసరించి లోక్సభలో 1/10 మెజార్టీతో అత్యవసర పరిస్థితి రద్దు కోరుతూ ఒక నోటీస్ను లోక్సభ స్పీకర్కు లేదా రాష్ట్రపతికి అందజేయవచ్చు. సో ఇది అంటే అత్యవసర పరిస్థితిని ఎలా రద్దు చేస్తాం అనేది. నెక్స్ట్ ఈ అత్యవసర పరిస్థితి ఏంటి అంటే 352 అధికరణ రాష్ట్రపతి అత్యవసర పరిస్థితి ప్రకటన చేస్తారు. అంటే విదేశీ దురాక్రమణ కానీ, యుద్ధాల పరిస్థితి కానీ, అంతరంగిక అల్లకల్లోలు కానీ, ఇలాంటి సమయంలో జాతీయ అత్యవసర పరిస్థితి విధించవచ్చు అనమాట. 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా జనతా ప్రభుత్వము అల్లకల్లుల పరిస్థితులు అనే పదానికి బదులుగా సాయుధ తిరుగుబాటు అనే పదాన్ని చేర్చడం జరిగింది. అంటే 44వ రాజ్యాంగ సవరణ ద్వారా క్యాబినెట్ అనే పదాన్ని 352 అధికరణలో మొదటిసారిగా చేర్చారు. లిఖితపూర్వక సలహా అనే పదాన్ని ఈ సవరణ ద్వారానే చేర్చారు. సో రాష్ట్రపతి చేసిన ప్రకటనను ఉభయ సభలు 1 నెలలోగా ఆమోదించాలి. గతంలో పార్లమెంటు 2 నెలలుగా ఆమోదాన్ని తెలపాల్సి ఉండగా 44వ రాజ్యాంగ సవరణ ద్వారా కాలాన్ని 1 నెలకు కుదించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మనము ఏం డిస్కస్ చేయాలంటే రాజ్యాంగ అత్యవసర పరిస్థితి అధికారం వచ్చేసి 356వ అధికరణ. అంటే రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనప్పుడు రాజ్యాంగ అత్యవసర పరిస్థితిని రాష్ట్రపతి పాలన లేదా కేంద్ర పాలన కూడా అనొచ్చు అనమాట. అంటే శాంతి భద్రతలు క్షీణించడము, రాష్ట్ర ప్రభుత్వాలు తరచుగా పడిపోవడము, ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడము, ప్రభుత్వం అసలు ఏర్పాటు కాకపోవడము, పని చేయకపోవడము అనేది చూసుకోవచ్చు. 365వ అధికరణ చూసినట్లయితే కేంద్రం యొక్క ఆదేశాలని రాష్ట్రాలు పాటించకపోవడము, గవర్నర్ పంపే నివేదికను అనుసరించి రాష్ట్రపతి కేంద్ర మంత్రిమండలిని సంప్రదించి అత్యవసర పరిస్థితిని విధించవచ్చు. నెక్స్ట్ రాష్ట్రపతి పాలన విధిస్తూ రాష్ట్రపతి ప్రకటనను ఉభయ సభలు సాధారణ మెజార్టీతో ఆమోదించడం జరగాలి. అంటే
ఒక రాష్ట్రంలో విధించబడ్డ రాష్ట్రపతి పాలన యొక్క కాలపరిమితి 6 months. పొడిగించవచ్చు, తగ్గించవచ్చు. అంటే గరిష్టంగా వచ్చేసి మనకు 3 years ఉంది, కనిష్టం వచ్చేసి 6 months ఉంది. నెక్స్ట్ 44 రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడిన నిబంధనలను అనుసరించి 1 సంవత్సరం తర్వాత రాష్ట్రపతి పాలన పొడిగించాలంటే దేశంలో ఈ కొన్ని అంశాలని మనం తీసుకోవాలి. అంటే దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు, ఎన్నికల సంఘం మా రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించలేమని చెప్పినప్పుడు 3 సంవత్సరాల తర్వాత కూడా రాష్ట్రపతి పాలన పొడిగించాలంటే రాజ్యాంగ సవరణ చేయడం కంపల్సరీ. అంటే 59/64 రాజ్యాంగ సవరణ ద్వారా పంజాబ్లో రాష్ట్రపతి పరిపాలన 5 సంవత్సరాలకు పెంచారు. నెక్స్ట్ అత్యవసర కాలంలో సంభవించే మార్పులు చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం రద్దు అవుతుంది, రాష్ట్ర శాసనసభను రద్దు చేయొచ్చు, తాత్కాలికంగా రద్దు చేయొచ్చు, కంప్లీట్గా చేయొచ్చు. రాష్ట్ర పరిపాలనకు అవసరమైన శాసనాలను పార్లమెంట్ రూపొందిస్తుంది, రాష్ట్ర బడ్జెట్ను పార్లమెంటే ఆమోదిస్తుంది అన్నమాట. నెక్స్ట్ అత్యవసర పరిస్థితి విధించిన సందర్భాలు అయితే మన దేశంలో మొదటిసారిగా 1950లో పెప్సులోను PEPSU, 1952లో పంజాబ్లోను, ఎక్కువ కాలం పంజాబ్లో ఉంది. ఎక్కువసార్లు విధించిన రాష్ట్రాలు వచ్చేసి కేరళలో 9, ఉత్తరప్రదేశ్ 9, తక్కువసార్లు వచ్చేసి మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ ఒకసారి. 54లో మొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రంలో, 1973లో ఏపీలో విధించారు. నేటి వరకు విధించిన రాష్ట్రాలు వచ్చేసి ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్. నేటి వరకు మన దేశంలో 121 సార్లు రాష్ట్రపతి పరిపాలన విధించారు. 2002లో రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్ 356 అధికారులను మన దేశంలో 100 సార్లకు పైగా దుర్వినియోగం చేశారని పేర్కొంది. 2000లో ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో అంతర్రాష్ట్ర ప్రభుత్వ కౌన్సిల్ నుంచి జార్జ్ ఫెర్నాండెస్ నేతృత్వంలో ఒక సబ్ కమిటీ ఏర్పడింది. ఈ అధికారం దుర్వినియోగం కాకుండా కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది. అంటే 1994లో SR బొమ్మాయి వర్సెస్ భారత ప్రభుత్వం వ్యాజ్యంలో సుప్రీంకోర్టు ఈ అధికార వినియోగంపై కొన్ని ముఖ్యమైన సూచనలను తీర్పు ఇచ్చిందనమాట. ఏంటంటే 356 అనేది వినియోగాన్ని న్యాయ వ్యవస్థ పునఃసమీక్షిస్తుంది. గవర్నర్ నివేదిక లేనిదే అధికారం వినియోగించరాదు. రాష్ట్రపతి ప్రకటనను పార్లమెంటు ఆమోదం తర్వాతే రాష్ట్ర శాసనసభ రద్దు చేయాలి. నెక్స్ట్ 2002లో రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్ SR బొమ్మాయి కేసులోని సుప్రీంకోర్టు తీర్పును సమర్థిస్తూ ఈ అధికారాన్ని చివరి అస్త్రంగా మాత్రం వినియోగించాలని, దీన్ని దుర్వినియోగం చేయకుండా రాజ్యాంగ సవరణ జరగాలని సూచించింది. అతి తక్కువ కాలం రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రం, ఒకే నెలలో 2 సార్లు రాష్ట్రపతి పరిపాలన విధించిన రాష్ట్రం వచ్చేసి కర్ణాటక. తక్కువ కాలం వచ్చేసి 7 days. నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే ఆర్థిక అత్యవసర పరిస్థితి. ఆర్థిక అత్యవసర పరిస్థితి 360వ అధికరణ. ఓకే, ఈ మనము ఆర్థిక అత్యవసర పరిస్థితి 360వ అధికరణ వచ్చేసి మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఓకే, సో నెక్స్ట్ వీడియో నుంచి మనము రాష్ట్రపతులు కానీ ఎవరెవరు రాష్ట్రపతులు చేసిర్రు, వాళ్ళు ఎన్ని పీరియడ్స్ చేసిర్రు, ఇవన్నీ మనం డిస్కస్ చేయాల్సి ఉంది. ఓకే, సో ఇప్పటివరకు నేను డిస్కస్ చేసిందంతా మీరు రెగ్యులర్గా వింటున్నారు అనుకుంటున్నా. రెగ్యులర్గా వినండి, నోట్స్ తయారు చేసుకోండి, మీకు ఎగ్జామ్ టైంలో బాగా యూజ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.